హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. మై డియర్ టీచర్స్, ఈ క్లాస్లో మీకు 5 ప్రశ్నలు మీతో ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే ఈ 5 ప్రశ్నల యొక్క ప్రాక్టీస్ విధానం ఏంటి సార్ అంటే, మీకు ప్రతి టెట్ మరియు డిఎస్సిలో ఖచ్చితంగా 3 లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలు, 3 నుంచి 4 ప్రశ్నలు క్యాలిక్యులేషన్తో పని లేకుండా కాన్సెప్ట్ని ఆధారంగా పరీక్షలో ప్రశ్నలు రావడం జరుగుతుంది. మరి వాటిని ఉద్దేశించి వాటికి సంబంధించి ఒక 5 ప్రశ్నలు మీకు ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మొదటి ప్రశ్నను మై డియర్ టీచర్ జాగ్రత్తగా చూడండి. సో ప్రశ్న చదివిన తర్వాత టైమర్ ఆన్ చేస్తాను. 20 సెకండ్స్ మీకు టైం ఉంటుంది. మీ టైంని కూడా ఎక్కువ వేస్ట్ చేయకుండా 20 సెకండ్స్ మాత్రమే ఇచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి సార్. క్వశ్చన్ ఏంటంటే, ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించండి అన్నాడు సార్. కింది ప్రవచనాలను పరిశీలించండి అన్నాడు. సో మొదటిది వచ్చేసి ఏ, క్రమభిన్నము యొక్క యుత్క్రమము అపక్రమ భిన్నమగును, ఒక స్టేట్మెంట్. రెండవది ఏంటి సార్ అంటే, అపక్రమ భిన్నము యొక్క యుత్క్రమము క్రమభిన్నమగును అంటున్నాడు సార్. ఈ 2 స్టేట్మెంట్స్లలో ఏ మాత్రమే సరైందని, బి మాత్రమే సరైందని, 2 సరైనవేనని, 2 సరికానివి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీ టైమర్ స్టార్ట్ అయింది సార్. ఓకేనా? దీని ఆధారంగా మీరు ఆలోచించి 20 సెకండ్లలో మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మై డియర్ టీచర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ పెన్ను పేపర్ లేకుండా ఆలోచించి పెట్టాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. కాబట్టి ఇలా ఆలోచించి పెట్టాల్సిన ప్రశ్నలకు ఏంటి సార్ అంటే, ఖచ్చితంగా మనకు కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉండాలండి. సార్ చూడండి ఒకసారి ఇక్కడ. సో మై డియర్ టీచర్, ఇక్కడ ఏదైతే ఇచ్చామో మనము, ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి సార్ అంటే, ఏలో భాగంగా ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తాను. క్రమభిన్నము యొక్క యుత్క్రమము అపక్రమ భిన్నమవుతుంది. క్రమభిన్నము యొక్క నిర్వచనం ఏం చెప్తుంది సార్ అంటే, 1 కంటే తక్కువ కలిగినటువంటి ఏదైనా ఒక భిన్నం యొక్క విలువ 1 కంటే తక్కువగా ఉంటే అది క్రమభిన్నము, ప్రాపర్ ఫ్రాక్షన్ అని చెప్తాం. అయితే ఉదాహరణకు 4/7, 4/7ను మీరు 4ని 7 చేత భాగించి చూడండి, 0. 1 కంటే తక్కువ విలువ వస్తుంది. మరి దీని యొక్క యుత్క్రమము అంటే రెసిప్రోకల్ అని అంటామండి ఇంగ్లీష్లో. దీని యొక్క యుత్క్రమం ఏం చెప్తుంది సార్? రెసిప్రోకల్ ఏమవుతుంది ఇక్కడ మీకు 7/4 వస్తుంది. అంటే 4/7 యొక్క రెసిప్రోకల్ ఏమైంది? 7/4 వచ్చింది. ఇంకో ఉదాహరణ తీసుకోండి, 8/9 తీసుకుంటే దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? 9/8 వస్తుంది. 9/8 వస్తుంది. అంటే ఇక్కడ అపక్రమ భిన్నం అనేటటువంటిది క్రమ భిన్నం అనేటటువంటిది అపక్రమ భిన్నం అయ్యింది. దాని యొక్క యుత్క్రమం అపక్రమం అయ్యింది. కాబట్టి స్టేట్మెంట్ ఏ అనేటటువంటిది సరైనది. ఓకే, మరి స్టేట్మెంట్ 2 చూడండి. అపక్రమ భిన్నము యొక్క యుత్క్రమం క్రమభిన్నం అవుతుంది అంటున్నాడు సార్. ఒక్కసారి చూడండి, అపక్రమ భిన్నం యొక్క యుత్క్రమం ఉదాహరణకు 5/3 ఉంది సార్. 5/3 ఉంది. దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది? రెసిప్రోకల్ 3/5 అవుతుంది. ఓకే సార్, అపక్రమ భిన్నము యొక్క యుత్క్రమము కూడా క్రమమయ్యింది. కానీ ఒక కండిషన్ ఈజ్ ఇంపార్టెంట్ మై డియర్ టీచర్. ఉదాహరణకు 5/5 తీసుకున్నాం అనుకోండి. డెఫినేషన్ ఏం చెప్తుంది సార్? అపక్రమ భిన్నం యొక్క నిర్వచనం ఏం చెప్తుంది సార్ అంటే, 1 కంటే ఎక్కువ అవుతూ, అపక్రమ భిన్నం యొక్క విలువ 1 కంటే ఎక్కువ అవుతూ 1కి సమానం కాగలిగినటువంటి భిన్నాలన్నీ కూడా అపక్రమ భిన్నాలు అవుతాయి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతాయని చెప్తుంది. మరి ఇక్కడ కూడా 5/5 అనేటటువంటిది 1కి సమానం అవుతున్నటువంటి భిన్నము. అంటే ఇది అపక్రమ భిన్నము. దీని యొక్క యుత్క్రమం ఏమవుతుంది? లవము హారము, హారము లవంగా ఉంటే మళ్ళీ 5/5 వస్తుంది. అంటే అగైన్ ఇట్ ఈస్ ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి అపక్రమ భిన్నం యొక్క యుత్క్రమం అనేది క్రమభిన్నం అగదు ఎల్లప్పుడు కూడా. ఓకేనా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. డైరెక్ట్గా చెప్పాలంటే ఇదొక్క కండిషన్ ఆధారంగా అసలు అవ్వదు అని చెప్పడం కరెక్ట్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ స్టేట్మెంట్ తప్పు. కాబట్టి మీకు ఉన్నటువంటి దాని ప్రకారం ఏ మాత్రమే సరైనది మై డియర్ టీచర్స్. ఏ ఓన్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, ఇట్ ఈస్ క్లియర్. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా చిన్న తేడా కాన్సెప్ట్లో. జస్ట్ ఈ కాన్సెప్ట్ కనుక మనం మర్చిపోతే అందరం ఏమనుకుంటాం సార్ అంటే 2 సరైనవే అని అనుకుంటామండి. కాస్త జాగ్రత్త పడితే సరైనటువంటి సమాధానం పెడతాం. ఓకేనమ్మా. ఎనీవే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సార్ ఈ ప్రశ్న ఒకసారి చూస్తే ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తుంది? ఒక దత్తాంశమునకు సంబంధించి
అన్ని అంశాలపైన గతంలో ఎస్జిటి ఒకసారి, స్కూల్ అసిస్టెంట్కి ఒకసారి, 2 ఎస్ఏ ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి అడిగినటువంటి ప్రశ్న ఇది. అన్ని అంశాలపై ఆధారపడేది ఏది అంటున్నాడు సార్. మీ టైమర్ స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఇది 10 సెకండ్స్లోనే పెట్టేటటువంటి సమాధానం అంటే. ఓకేనా? చూడండి, చాలా జాగ్రత్తగా వినండి మై డియర్ టీచర్స్. ఓకేనా? రైట్. చూడండి, వ్యాప్తి, అంక మధ్యమము, బాహులకము, మధ్యగతము అంటున్నాడు. చూడండి, ఇక్కడ పెన్ను పేపర్ అవసరమా, క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరమా? మైండ్తో ఆట. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే మట్టుకు ఆన్సర్ చేయలేము. ఇక్కడ చూడండి, అన్ని అంశాలపై ఉదాహరణకు నేను ఒక వాల్యూస్ తీసుకుంటాను. 1 2 3 4 and 5 తీసుకున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ 5 రాశులు తీసుకున్నాను, 5 అబ్జర్వేషన్స్ తీసుకున్నాను. ఇది ఒక దత్తాంశం అనుకున్నట్లయితే వ్యాప్తి ఏం చెప్తుంది సార్? గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ = 4. అంటే ఎక్కడెక్కడ మాట్లాడుకున్నాను నేను? కేవలము గరిష్ట విలువ కనిష్ట విలువ గురించి మాత్రమే తీసుకున్నాను. మధ్యలో ఏమున్నాయని అన్ని సంబంధం లేదు. నెక్స్ట్ బాహులకం చూడండి. బాహులకం అంటే ఏంటి? ఇక్కడ 1 2 3 4 బాహులకం అంటే ఏదైనా ఒక దత్తాంశంలో ఎక్కువ సార్లు, మిగిలిన వాటికంటే ఎక్కువ సార్లు పునరావృతమైనటువంటి రాశిని ఆ దత్తాంశం యొక్క బాహులకము మోడ్ అని చెప్తామండి. మోడ్ అంటే మోర్ అని రాసుకోండి అని చెప్పాం మనం క్లాస్లో. సో ఇక్కడ ఈ దత్తాంశానికి అయితే బాహులకం లేదు. అయినా ఒకవేళ నేను ఇక్కడ 5 మళ్ళీ రాస్తే నేను ఏం ఆలోచిస్తాను? కేవలం ఎక్కువ సార్లు రిపీట్ అయిన దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను. ఒకటి. నెక్స్ట్, మరి మధ్యగతం అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో సరిగ్గా మధ్యలో ఉండేటటువంటి విలువ ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసిన తర్వాత ఆ దత్తాంశం యొక్క మధ్య విలువనే ఆ దత్తాంశపు మధ్యగతం అని చెప్తాం. ఓకేనా? ఎప్పుడు ఏం చేస్తున్నాం? కేవలం మధ్య విలువ. ఇప్పుడు ఇది లేదనుకోండి, కేవలం మధ్య విలువ ఇదే కాబట్టి కేవలం మధ్య విలువ గురించి ఆలోచిస్తాం. ఓకేనా? కానీ అన్ని అంశాలపై ఆధారపడి అన్నింటినీ పరిగణలోకి తీసుకునేది ఏది సార్ అంటే అంక మధ్యమము, యావరేజ్, సగటు, మీన్, అర్థమెటిక్ మీన్, ఇవన్నీ పేర్లు ఉంటాయి. సో అంక మధ్యమం సరైనటువంటి సమాధానం. అన్నీ కలిపేసుకుంటాం సార్. ఏమని చెప్తాం? 1 + 2 + 3 + 4 + 5/5 = ఇక్కడ ఏమొస్తుంది సార్? 15/5 = 3 ఆన్సర్. సో ఇలా అన్నింటిపై ఆధారపడి పనిచేసేది ఏంటి సార్ అంటే అంక మధ్యమము అని చెప్తామండి. సగటు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. ఎనీవే, ఆ తర్వాత ఇది చూడండి తల్లి. ఇక్కడ ఈ క్రింది వానిలో సరికాని దాన్ని గుర్తించండి అంటున్నాడు. సేమ్ స్టేట్మెంట్స్ ఆధారంగానే చెప్తున్నాను. కాన్సెప్ట్ పైన గ్రిప్ ఉండాలి. దట్స్ ఇట్. చూడండి ఏమంటున్నాడు? ఫస్ట్ స్టేట్మెంట్, 2 కవల ప్రధానాంకాల మధ్య ఒక సంయుక్త సంఖ్య ఉంటుంది. మనకేం తెలియాలి? ప్రధాన సంఖ్య అంటే తెలియాలి, సంయుక్త సంఖ్య ఉండాలి. 2 కవల అంటున్నాడు. కవల ప్రధాన సంఖ్యలు అంటే తెలియాలి, వాటి మధ్య ఒక సంయుక్త సంఖ్య ఉంటుంది అంటున్నాడు సార్. చూడండి, 2 కవల ప్రధానాంకాల మధ్య ఒక సంయుక్త సంఖ్య ఉంటుంది. ఇది ఒక స్టేట్మెంట్. తర్వాత ఒక అంకె సంఖ్యలో మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య. ఒక అంకె సంఖ్యలో మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య ఏది సార్ అంటే 7 అంటున్నాడు. ఓకే. మరి ఇంకోటి, 1 నుంచి 100 లోపు 75 సంయుక్త సంఖ్యలు ఉంటాయి అంటున్నాడు. 2 అంకెల మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య 97 అని చెప్తున్నాడు. చూడండి, మీ సమాధానం చెప్పండి మై డియర్ టీచర్స్. మీ సమాధానం ఆలోచించండి. నేను ఎందుకు ఆప్షన్స్ కూడా చదివిన తర్వాత టైమర్ ఇస్తున్నానంటే ఆల్రెడీ ఇక్కడ మీకు 30 సెకండ్లు నేను చదివి వినిపించాను. ఇంకా మీకు 20 సెకండ్స్ ఇక్కడ చదివేటప్పుడే మీరు అర్థం చేసుకొని కామెంట్ బాక్స్లో మీ యొక్క ఆన్సర్ని తెలియచేయాలి. ఓకేనా? లాస్ట్ 4 సెకండ్స్, 3 సెకండ్స్ అయిపోయింది. చూడండి ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారం ఏది సరికానిది అన్నాడండి. చూడండి, 2 కవల ప్రధానాంకాల మధ్య సంయుక్త సంఖ్య ఉంటుంది అంటున్నాడు. 2 ప్రధానాంకాల మధ్య ఒకసారి చూడండి, ఏవైనా కవల ప్రధాన సంఖ్యలో 3,5 కానీ 5,7 కానీ ఆ తర్వాత 11,13 కానీ ఇవి 2 తీసుకోండి. ఇక్కడ 4 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. కరెక్టే. ఏ 2 కవల ప్రధానాంకాలు తీసుకున్నా 71,73 కానీ అంటే మధ్యలో 72 ఉంటుంది. ఏదైనా తీసుకోండి. 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి కవల ప్రధాన సంఖ్యల సంఖ్య 8. అందులో ఏ 2 కవల ప్రధాన సంఖ్యల మధ్య అయినా సరే కవల ప్రధానాంకాల మధ్య ఖచ్చితంగా మీకు ఒక సంయుక్త సంఖ్య ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మరి
ఒక అంకె సంఖ్యలో మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య, ఒక అంకె సంఖ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలో 2, 3, 5, 7, ఆ తర్వాత 11 వస్తుంది. మరి సింగిల్ డిజిట్ ఉన్నటువంటి దాంట్లో 7 కదా పెద్దది, కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. తర్వాత 1 నుంచి 100 లోపు 75 సంయుక్త సంఖ్యలు ఉంటాయి అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించాలి. సార్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ఎంత సార్ అంటే ఏం చెప్తాం? నెంబర్ ఆఫ్ ప్రధాన సంఖ్యలు 1 నుంచి 100 వరకు గల ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎంత సార్ అంటే 25 అని చెప్తాం. జనరల్గా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆగుతారండి. 75 ఇప్పుడు 100 వరకు 25 అనుకుంటే మిగిలిన 75 ప్రధాన సంఖ్యలే కదా, కాబట్టి 75 సంయుక్త సంఖ్యలే కదా అని 75 సంయుక్త సంఖ్యలు అని చెప్పేస్తాం. కానీ 74 సార్, 75 కాదు. ఎందుకు? ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, కాబట్టి ఈ స్టేట్మెంటే రాంగ్ ఉంది. ఓకే, మరి 4వది కూడా చూద్దాం. 2 అంకెల మిక్కిలి పెద్ద ప్రధాన సంఖ్య 97. ఇట్ ఈస్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 3 అనేది స్టేట్మెంట్ ఏదైతే 7th స్టేట్మెంట్ ఉందో ఇది రాంగ్గా ఉంది. సరికానిది ఏది అన్నాడంటే ఇదే, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. ఆ తర్వాత చూడండి అమ్మా, ఇంకొక ప్రశ్న. ఇదే ప్రధాన సంఖ్యలకు సంబంధించినటువంటి ఇంకొక బిట్ ఏమిచ్చాను? A, Bలు 2 ప్రధాన సంఖ్యలు అయితే A - B = 2 అయినా A, Bలు ఏమవుతాయి? పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి, కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి, మరియు సంయుక్త ప్రధాన సంఖ్యలు అవుతాయి అని చెప్తున్నాడు. చెప్పి దీనిలో ఇక్కడ మళ్ళీ మనం కొన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు సార్, ఇక్కడ ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ దీని ఆన్సర్ చెప్పండి, దీనికి మళ్ళీ నేను ఇంకా కొంచెం పొడిగించి ఇంకా ఎలా చెప్పడానికి అవకాశం ఉందో కూడా చెప్తాను. A, Bలు 2 ప్రధాన సంఖ్యలు అవుతే A - B = 2 అయినప్పుడు A, Bలు ఏమని చెప్పొచ్చు? ఓకేనా? డైరెక్ట్ స్టేట్మెంట్ A - B = 2 అని ఇచ్చాడు. అప్పుడు ఏమవుతుంది? ఉదాహరణకు ఒక ప్రధాన సంఖ్య 13, ఇంకో ప్రధాన సంఖ్య 11, మైనస్ చేస్తే 2 వచ్చాయి. ఇంకోటి ఏంటి? ఉదాహరణకు ఒక ప్రధాన సంఖ్య వచ్చేసి 29, ఇంకో ప్రధాన సంఖ్య 31, మధ్య డిఫరెన్స్ ఎంత? 2 వచ్చాయి. అంటే ఇలాంటి ప్రధాన సంఖ్యలు ఏవైనా 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదము కనుక 2 ఉంటే వాటిని ఏమని చెప్పాము? కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇది డైరెక్ట్గా డెఫినేషన్ ప్రకారం వచ్చింది. కానీ ఇవే కవల ప్రధాన సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలో అనొచ్చు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కూడా అనొచ్చు కదా. అంటే ఇలా ఇచ్చి సంయుక్త సంఖ్యలు అయితే కాదు, ఇది కాదు 100%. ఈ 3 అవ్వడానికి అవకాశం ఉంది. ఇది ABCD అని ఇచ్చి A ఓన్లీ కరెక్ట్, B ఓన్లీ కరెక్ట్, ABCలు కరెక్ట్, ABDలు కరెక్ట్ అని ఇచ్చినప్పుడు జాగ్రత్తగా పడాలి. కానీ ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఇవి కవల ప్రధాన సంఖ్యలు, ఇది ఓకే. కానీ ప్రతి ఏ 2 కవల ప్రధాన సంఖ్యలైనా సరే వాటిని ఏమని చెప్పొచ్చు? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని చెప్పొచ్చు. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో కోప్రైమ్స్ అంటారు, వీటిని ట్విన్ ప్రైమ్స్ అంటారండి. ఓకేనా? ట్విన్ ప్రైమ్స్ అంటాం. సో ట్విన్ ప్రైమ్స్ కూడా కోప్రైమ్స్ అవుతాయి. ఎలా? కోప్రైమ్స్ యొక్క నిర్వచనం ఏమిటి? కవల ప్రధాన సంఖ్యలు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎలా అంటే ఏ 2 సంఖ్యల యొక్క అయినా సరే గరిష్ట సామాన్య భాజకం అనేది, గాసాబా అనేది, లేదా వారి యొక్క గరిష్ట కారణకం అనేది 1 ఉంటే అవి పరస్పర ప్రధాన సంఖ్యలు. కాబట్టి ఇట్లా కూడా చెప్పవచ్చు తల్లి. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆ తర్వాత జామెట్రీ నుంచి ఒక బిట్ వచ్చింది, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను, ఆ తర్వాత చూద్దాం. ఈ కింది ప్రవచనంలోనూ పరిశీలించండి అన్నాడు. 2 సర్వసమాన పటాలు స్వరూపాలు. ఇది స్కూల్ అసిస్టెంట్ 2017 డిఎస్సిలో అడిగాడు, రీసెంట్గా జరిగేటటువంటి టెట్లో అడిగాడు. చాలా జాగ్రత్తగా వినాలి. 2 స్వరూప పటాలు సర్వసమానాలు. ఈ స్టేట్మెంట్లో సరైన ఐచ్ఛికను ఎంచుకోండి అంటున్నాడు. ఏ మాత్రమే కరెక్ట్, బి మాత్రమే కరెక్ట్, 2 కరెక్ట్, 2 కాదు. చూడండి, మీ ఆన్సర్ చేయండి తల్లి. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, లాస్ట్ 10 seconds. సో ఇక్కడి వరకు మన క్లాస్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క అమూల్యమైనటువంటి స్పందనను కామెంట్ రూపంలో ఇవ్వండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి,
రెండు సర్వసమాన పటాలు స్వరూపాలు. సర్వసమానము అంటే కాంగురెన్స్, స్వరూపాలు అంటే సిమిలర్స్. కాంగురెన్స్ ఫిగర్స్ ఆర్ సిమిలర్స్ అంటున్నాడు. మరి కాంగురెన్స్ ఫిగర్స్ ఏంటివి? ఉదాహరణకు ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకుంటాం, ఒక ట్రయాంగిల్ ఇలా ఉందనుకుంటాం, ఇంకో ట్రయాంగిల్ ఇక్కడ ఇలా ఉందనుకుంటాం. చూడండి, ఈ రెండు త్రిభుజాలు ఒకదానికొకటి సర్వసమానాలు అనుకుంటాం. సర్వసమానము అంటే సర్వము, అక్కడ ఉన్నటువంటి ఆ పటము యొక్క ప్రతి రేఖాఖండము, ప్రతి భాగము కూడా ఒకదానికొకటి సర్వసమానంగా ఉండాలి. ఓకేనా? సో ఇంకో చూడండి, సర్కిల్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది, రైట్, ఇది రైట్, ఇలా. ఇంకో భాషలో చెప్పాలి అంటే దీని యొక్క అనురూప భుజాలు అంటామండి. అనురూప భుజాలు అంటే ఇది ఏబిసి, ఇదేమో డిఈఎఫ్ అనేటటువంటివి అయితే ఏబి ఎంత ఉందో డిఈ ఎంత ఉండాలి, బీసీ ఎంత ఉందో ఈఎఫ్ ఎంత ఉండాలి, ఏసీ ఎంత ఉందో డిఎఫ్ అంతే ఉండి వీటి యొక్క అనురూప కోణాలు ఏకి డి, బికి ఈ, సికి ఎఫ్లు కూడా సర్వసమానముగా ఉంటే ఆ రెండు పటాలు ఒకదానికొకటి సర్వసమాన పటాలు అని చెప్తామండి. ఓకేనా? అది సర్వసమాన పటాలు అంటే దాని యొక్క రూపంలోను, షేపులోను అండ్ సైజులోను, రూపంలోను పరిమాణంలోను రెండూ కూడా సమానంగా ఉన్నటువంటి పటాలు సర్వసమాన పటాలు. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక సర్కిల్ ఉంది సార్, ఇది ఒక సర్కిల్, ఇక్కడ ఒక చిన్న సర్కిల్, ఇవి కేవలం ఒకే రూపాన్ని కలిగి ఉన్నాయి, ఒకే ఆకారాన్ని కలిగి ఉన్నాయి. ఇలా ఒకే ఆకారాన్ని కలిగినటువంటివి సిమిలర్స్ అని చెప్తాం. దాన్నే సరూపాలు అంటే సారూపము. సా అంటే ఒకటే, రూపం అంటే రూపం తెలుసు కదా. ఒకే రూపాన్ని కలిగినటువంటి పటాలను ఏమని చెప్తాం సార్ అంటే స్వరూపాలని చెప్తాం. సార్ నో, అది పెద్దది చిన్నది అని సంబంధం లేదు, ఒకే రూపాన్ని కలిగి ఉంటే చాలు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక చిన్న ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఏంటి, ఈ రెండు కూడా ట్రయాంగిల్సే కానీ చిన్నది పెద్దది, కాబట్టి ఇది స్వరూపాలు. అయితే నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను సార్ అంటే స్టేట్మెంట్లో రెండు సర్వసమాన పటాలు. సర్వసమాన పటాలు అంటే ఏవైనా తీసుకోండి, ఇవి సర్వసమాన పటాలు స్వరూపాలు అవుతాయా? సర్వసమాన పటాలు స్వరూపాలు అవుతాయా? ఎస్ అవుతాయి. ఎలా అంటే చూడండి, ఇవి సర్వసమానము ప్లస్ ఒకే ఆకారాన్ని కూడా కలిగి ఉన్నాయి కాబట్టి సర్వసమాన పటాలన్నీ కూడా స్వరూపాలు అవుతాయి. ఒకటి. రెండు, స్వరూప పటాలన్నీ సర్వసమానం అవుతాయా? ఇవి స్వరూపాలే సర్వసమానాలు, కానీ ఇవి స్వరూపాలు సర్వసమానాలు కావు. స్వరూపాలన్నీ కూడా సర్వసమానాలు కావు, ఒకే ఆకారాన్ని కలిగి ఉండాలి, సైజుతో సంబంధం లేదు. కాబట్టి ఆకారం చిన్నవి పెద్దవి ఉన్నవి స్వరూపాలు కావు కదా, అవి కేవలం సర్వసమానాలు కావు కదా, అవి కేవలం స్వరూపాలు. కాబట్టి స్వరూపాలన్నీ సర్వసమానాలు కావు, కానీ సర్వసమానాలన్నీ స్వరూపాలు అవుతాయి. కాబట్టి స్టేట్మెంట్ ఏ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్. ఓకేనా? స్టేట్మెంట్ ఏ ఓన్లీ కరెక్ట్ అవుతుంది. మరి దీంతో మనకు 5 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ముందుకు సాగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.